అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ రోజుని తలుచుకుంటే మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం అండి. స్వామీజీ గారు ఆశ్రమం దగ్గరికి వెళ్తే అక్కడ ఆగితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ అన్నాడు. మాస్ హీరోగా పురాణ పురుషుడి పాత్రలోనూ అందరి మనసులు గెలుచుకున్నాడు ఆయన. అప్పటికే ఆయన చలనచిత్ర సీమలో ఎదురులేని తిరుగులేని కథానాయకుడు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న పాట వినపడుతుంటే చైతన్య పదం నుంచి జనాలు ఎక్కడెక్కడ వదిలేసి పరిగెత్తుకొచ్చేవారు. అంటే మొదటిసారి కదండి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా ఉండి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి సాయుధ పోరాటాలు చేసి ఆస్తులు తగలబెట్టుకుని ఆస్తులు వదిలిపెట్టి అడవుల్లో తిరిగి అజ్ఞాతంలో తిరిగి మెసలి ఊర్జవాల మీద రెడ్ టేపిజం మీద పోరాడి అలసి సొలసి ఎర్ర జెండా ఎగరేసి ఎర్రని జెండా ఎగరేసిన మహావీరుల వల్ల కానిది ఎన్టీ రామారావు గారి వల్ల అయింది. అలాంటి రోజుల్లో మరి నాయకత్వానికి సవాల్ ఇది. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. జనవరి 9వ తేదీకి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక చెరిగిపోని రికార్డు ఉంది, చెరిగిపోని చరిత్ర ఉంది. 1983లో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కంటెస్ట్ చేసిన తర్వాత ఆయన విజయ దుందుబి మోగించిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా జనవరి 9వ తేదీనే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 43 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా ఈరోజు జనవరి 9వ తేదీనే కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైను తెలుగుదేశం సూపర్ హిట్. అంటే జనవరి 7వ తేదీన ఇది వచ్చింది. 5వ తేదీన ఎలక్షన్ జరిగాయి, 7వ తేదీన కౌంటింగ్ మొదలైంది, 8వ తేదీ మధ్యాహ్నం వరకు జరిగాయి అంటారు, 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు అనేది అప్పుడున్న ఇది. అయితే దాంట్లో అప్పటి వరకు అంటే 7వ తేదీకే కౌంటింగ్ మొదలుపెట్టిన నెక్స్ట్ డేకి ఇంకా ఆధిక్యాలు మాత్రమే చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో 180 సీట్ల వరకు ఈనాడు పేపర్ ప్రచురించగలిగింది. తర్వాత ఇంకా కౌంటింగ్ చేయాల్సింది ఉంది, 8వ తేదీ వరకు కొనసాగిందంట అది. సో ఆ జ్ఞాపకాలను ఒక్కసారి నెంబర్ వేసుకుంటే రెగ్యులర్గా మనకి సోషల్ మీడియాలో అండ్ కొన్నిసార్లు నా వాయిస్ ఓవర్లో కూడా అది తెలుగు వన్ నుంచి ప్రజెంట్ అయ్యింది. రాజమండ్రి గోకవరం బస్టాండ్లో మైకులు కట్టి రేడియోలో వచ్చేటువంటి వార్తల్ని ఆ ఆధిక్యాల్ని వివరిస్తూ ఉంటే అప్పటి ప్రజల మనోభావాలు, ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయో అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చేవాళ్ళు. ఆ భావోద్వేగాలతో పాటు అసలు ఇంత పెద్ద విజయానికి దారితీసిన అంశాలు, ఆనాటి పరిస్థితులను ఒకసారి నెమరు వేసుకుందాం. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారే మనతో ఉన్నారు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్. నమస్కారం అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఆ రోజుని తలుచుకుంటే మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి? అంటే మీకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం అండి. కారణం ఏంటంటే అప్పటికి 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉంది. అసంతృప్తులు ఉన్నాయి, అలకలు ఉన్నాయి, వివక్ష ఉంది. చాలా ప్రజల్లో అభివృద్ధి పట్ల లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాల్లో ఎవరు లేకపోతే ఆళ్ళాళ్ళు కొట్టేసుకుంటారు కదా. ప్రత్యర్థులు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలహీనపడ్డాయి, రెండుగా విడిపోయినాయి. జనతా పార్టీ వచ్చింది, వైఫల్యం చెందింది, ఇక్కడికి వెళ్ళలేకపోయింది. ఇలాగ అనేక అంశాలు. అప్పుడు రాజకీయం కూడా ఎలా ఉండేదంటే ఒక ఊరి పెత్తందారో సర్పంచో మున్సిపల్ గారో వీళ్ళు ఎవరో ఇంట్లోనే సాగేది. రెండు క్యాండిడేట్ ఎన్నికలు జరిగినప్పుడు క్యాండిడేట్ వస్తే వాళ్ళందరినీ పిలిచి ఎరా మనోడు నిలబడుతున్నాడు చూడండి అంటే వాళ్ళు అయ్యా బాబయ్య అలాగే బాబయ్య అనేవారు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంటే బాబయ్య మరి మాకేంటంటే నన్ను చూసేస్తారేట్రా మీరు అమ్మని చూసేస్తారా అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరు. నేను స్వయంగా చూశాను చిన్నప్పుడు. ఇలాంటి మధ్య తెలుగు వాళ్ళని చాలా హీనంగా ఘోరంగా చూసేవారు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా తప్పని పరిస్థితుల్లో పదవుల కోసం ప్రోకలాడేవారు, ఢిల్లీకి మోకరిల్లేవారు. ఇవన్నీ చూసేవాళ్ళు. వాళ్ళు ఉత్తరాది మామూలుగానే ఉత్తరాదిని మేము ఆంగ్లేయులు దక్షిణాదులు భారతీయులు అన్న భావన ఉంటుంది వాళ్ళకి మామూలుగానే. అది వాళ్ళు తప్పు కాదు. వాళ్ళందరూ ఎర్రగా నాగపూర్ బొబ్బస్కెళ్ళలాగా ఉంటారు. అది మనమేమో కొంచెం నల్లగా ఉంటాం. నలుపు చేసిన నేరం ఏంటని బాధపడుతుంది తప్ప మనం చేసేది ఏం లేదు.
అంతే కదా. మనం దాన్ని సమర్థించుకోవడానికి శ్రీకృష్ణుడి నలుపు, ఆకాశం నలుపు, ఆ నలుపు, ఈ నలుపు అని మనం ఏదో దాన్ని సమర్థించుకుంటాం. అయినా సరే వాళ్ళ అహంకారం, ఆ చపాతీలు పన్నీర్ బటర్ మసాలా తింటే అంత రంగు వచ్చారు, నేను ట్రై చేసుకుని కానీ రాలేదు. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవం అనేటువంటిది మనకి రామారావు గారు తట్టి లేపాడు. అప్పటికే ఆయన చలనచిత్ర సీమలో ఎదురులేని తిరుగులేని కథానాయకుడు. పౌరాణికాలు, చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు ఇలాంటి అన్ని నవరసాలు, అన్ని పాత్రలు పోషించి ప్రతినాయక పాత్రలు కూడా పోషించి ఆయన ప్రజల గుండెలో చిరస్మరణీయంగా ఉన్నాడో, వాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకున్నాడు. ఆ స్థానం ఎలాంటిదంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వెంకటరమణని దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు నేరుగా అటు నుంచి అంటే మద్రాసు వెళ్ళి రామారావు గారిని కూడా చదలవాడ శ్రీనివాసరావు గారు వాళ్ళు చిన్నప్పుడు ఆ తెనాల నుంచి ఒక టూరిస్ట్ ఆపరేటర్లుగా ఉండేవారంట. వాళ్ళకి బుకింగ్ ఎలాగంటే తిరుపతి అది అయిన తర్వాత మద్రాసు వెళ్ళి రామారావు గారి ఇంటికి తీసుకెళ్ళటం, అది ఆ టూరు ప్రోగ్రాం. టకటకటకమని బుక్ అయిపోయి వెళ్ళని అంటే గుండ్లు గీయించేసుకుంటాం, దేవుడి దండం పెట్టుకుంటాం, ప్రసాదం తీసుకుని తినేసి రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోవడం. అక్కడ దర్శనం చేసుకుని రామారావు గారు వచ్చి చిద్విలాసంగా నవ్వుతా సమ్మోహన రూపంతో ఎదురుపడేటప్పుడు ఒకసారి మేకప్లో ఉన్నట్టు సమ్మోహనంగా కనపడతాడు కదా ఆయన. స్ఫురద్రూపి సమ్మోహనం, ఏదో పాట కూడా ఉంటుంది, చిరునవ్వుల వలికే వదనం ఏదో పాట ఉంది, దానికి అచ్చుగుత్తినట్టు రామారావు గారిని చూసి రాసేయడమో అనుకున్నాను నేను. ఇలాంటివన్నీ చూసిన తర్వాత మనుషులు పరవశించిపోయి అప్పటికే ఒక మామూలుగా బిరుదులయ్యి ఆళ్ళు ఇస్తూ ఉంటారు, కానీ ఏకంగా రామారావు గారికి ఒక స్వామీజీ శ్రీశైలం అడవుల్లోనే అక్కడ నల్లమల అడవుల్లోనే ఒక స్వామీజీ గారు ఆశ్రమం దగ్గరికి వెళ్తే అక్కడ ఆగితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ అన్నాడంట ఆయన, ఆ స్వామీజీ. ఇలాగ ఆయనకి ఒక రకంగా మాస్ హీరోగా పురాణ పురుషుడి పాత్రల్లోనూ అందరి మనసులో గెలుచుకున్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితి ఆయన అప్పుడు పార్టీ పెట్టేటప్పటికి కరెక్ట్గా పార్టీ పెట్టి ముందు 5 సంవత్సరాలు సూపర్ డూపర్ ఇట్లు వచ్చినాయి ఆయనకి. అసలు విచిత్రం అన్నమాట అదంతా. ఓకే, వాళ్ళ ఏజ్ పెరిగింది, 60 ఏళ్ళు వచ్చేస్తుంది, మా కెరీర్ పరంగా కథానాయకులకి కొంచెం ఇది తగ్గుతుంది, కొత్త తరాన్ని కొత్త నీరుని చూసుకుంటారు ప్రేక్షకులు. ఏముంది, ఒకప్పుడు సూపర్ స్టార్ కింద ఉన్నవాళ్ళు తర్వాత ఫేడ్ అయిపోతారు. కానీ ఈయనకి విచిత్రంగా 77 నుంచి అడిగిరావుడి నుంచి మొదలుపెట్టి జస్టిస్ చౌదరి వరకు కూడా అసలు నా దేశం సినిమా వరకు బీభత్సమైన హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టేశాడు ఆయన. అప్పట్లో ఉన్న అగ్ర దర్శకులు దాసనారాయణరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, కె బాపయ్య, తాతినేని రామారావు ఎవరు హ్యాండిల్ చేసినా సూపర్ హిట్లు వచ్చేసినాయి. సో అది కూడా ఒక ప్లస్ అయిందంటారా కదా. అంటే జనాల్లో అంటే అన్ని తరాల వారిని అప్పటికి మేము కుర్రోళ్ళం, మమ్మల్ని కూడా ఆగట్టుకున్నాడు కదా. నేను కృష్ణ ఫేవరెట్ అనుకున్నా, అది వేరే విషయం, కృష్ణ గారి ఫేవరెట్ నేను. అయినా రామారావు గారి పట్ల మేము బేసిక్గా మా ఫ్యామిలీ కాంగ్రెస్ వ్యతిరేకులు, కమ్యూనిస్ట్ భావజాలం వంట పట్టించుకున్న ఫ్యామిలీ మాది. ఖచ్చితంగా మా ఊళ్ళో మా ఫ్యామిలీ బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకి మా నాన్నగారు సపోర్ట్గా ఉండేవాడు. వాడికి ఏ కష్టం వచ్చినా నిలబడేవాడు. నాకు అదే భావజాలం ఉంది, నా స్నేహితులందరూ అలాగే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెసు వ్యతిరేకంగా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఇంట్లోనే ఎన్నికల సామాగ్రి ఉండేది. మా నాన్నగారికి రాయమండ్రి, కాకినాడ పార్లమెంటు, 2 పార్లమెంట్లోనూ మంచి పట్టు ఉండేది. అన్ని గ్రామాల్లో నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉండేవారు. ఎవరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసినా ముందు మా నాన్నగారి దగ్గరికి వచ్చి వివరాలు తెలుసుకుని ఏ గ్రామంలో ఏ నాయకుడిని కలవాలి మనం అంటే ఇలాంటివన్నీ ఉండేది. మా నాన్నగారు కూడా బాగా పనిచేసేవారు. ఆయనకు సన్నిహిత మిత్రుడు ముత్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు. డాక్టర్ కల్నాల రాజు గారికి, గాదం కమలాదేవి గారికి, ఇలాంటి వాళ్ళందరికీ మా నాన్నగారు వర్క్ చేస్తారు. ప్రత్యక్షంగా పాల్గొలేదు. మా రాజకీయాలు మా నాన్నగారు స్వయంగా మేనబావ, అంటే మేనత్త కొడుకు నీరుకొండ వెంకటరామరావు గారిని 2 సార్లు మంత్రిగా పనిచేశాడు. అది మా తాతయ్య గారికి రావాల్సిన అవకాశం నా మేనవాళ్ళు ఉంటాడులే అని ఆయన పెట్టిన దానివల్ల ఆ వారసత్వం వాళ్ళకి వెళ్ళిపోయింది. తర్వాత మేము మా వాళ్ళు ఎన్నికలకి డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరగడం తప్ప ఏ పదవులు చేయలేదు కాబట్టి మేము వెనకపడ్డాం. అలా మెల్లగా వెనక బెంచ్లోకి వెళ్ళిపోయాం. అది వేరే కదా. అయినా సరే మా భావజాలం కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎవరు వస్తారు రాని, ఎందుకంటే ఎప్పుడు ఎన్నికల్లో మా నాన్నగారు కాంగ్రెస్ వ్యతిరేకంగా తిరిగిపోవడం, కాంగ్రెస్ ప్రభంజనంలో ఓడిపోతాం. ఇండిపెండెంట్గానో లేకపోతే పాత కాంగ్రెస్ అనో జనతా పార్టీ అనో ఇలాగా సపోర్ట్ చేసేవాళ్ళు మేము, కమ్యూనిస్టులుగా వాళ్ళందరూ ఓడిపోతూ ఉండేవారు.
కాంగ్రెస్కి గెలుతుండే. చివరి వరకు ఇదంత మంచి జనతా పార్టీ మంచి ఊపు వచ్చింది, నెగ్గెత్తం రా అనుకున్న టపాలమని కాంగ్రెస్ నెగ్గేసింది అక్కడ పార్లమెంట్. మాది 78లో మా అసెంబ్లీని గెలిపించుకున్నాం పాటశెట్టి అమరాజు గారిని కడియం కాన్స్టిట్యున్సీలో. కొంచెం ఊపు వచ్చింది, బాగానే ఉంది రామారావు. తర్వాత నెక్స్ట్ 83లో రామారావు గారు 82లో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యతిరేక వర్గాలు అందరూ కూడా రామారావు గారు సపోర్ట్కి వెళ్ళారు. ఎన్టీ రామారావు గారి మీద అభిమానులు, ఎన్టీ రామారావు గారు వస్తే ఏదో జరుగుద్దన్న వాళ్ళు ఆయన ఎత్తుకున్న ఆత్మగౌరవ నినాదం, ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఆయన ఆహార్యం, ఆయన సింప్లిసిటీ, ప్రజల్లో తిరిగిన తీరు, ప్రజలను ఉద్వేగపరిత ప్రసంగాలతో ఉత్తేజపరిచిన తీరు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. ఆనాటి పత్రికలు కూడా ఆయన ప్రతి అడుగు తుమ్మిన, దగ్గిన, నిలబడిన, కూర్చున్న, పడుకున్న అన్నీ కూడా ప్రజల ముందు పెట్టేశారు. ఒక రకమైన ఊపు ఉవ్వెత్తున తరంగాల్లోకి వచ్చేసింది. కానీ అప్పటికే కూడా కాంగ్రెస్ ముదరతీళ్ళు ఉంటాయి కదా, మీసాలు వచ్చేసింది ఏళ్ళు అన్నమాట, కొడితే టపాలను పైకి వెళ్ళిపోతాం. అలాంటి ముదరతాడు మండర కప్పలు అంటారు, ముదిరిపోయి బలిసిపోయి ఉంటాయి. వాళ్ళందరూ ఏముందండి సినిమాటర్ కూడా వస్తున్నారు అని వాళ్ళు మభ్య పెట్టేవారు ఇందిరాగాంధీ గారు. జనాలు ఎక్కడికక్కడ ఈయనకు వచ్చి జనం సభలో మీటింగ్లు ఇవన్నీ చూసినా కానీ కళ్ళు మూసేసుకునేవారు. వాళ్ళు మూసేసుకుని ఏం లేదండి అనేవారు. పైగా లాస్ట్లో కొంచెం అయ్యి బాబోయ్ ఇదే 70 ఉన్నప్పుడు ఏం చేస్తే ఈయన మనం దెబ్బ తీయగలం అనుకున్నారు. అమ్మకా అని అప్పుడే తీశారు కులం గారు. పెద్ద ముద్ర కేసులు అవన్నీ మన చేతిలోంచి మట్టగిడసలాగా అధికారం జారిపోయి ఇందిరాగాంధీ అమ్మ ఇప్పుడు మట్టగిడసలాగా అధికారం జారిపోయేలా కొంతమంది ఉంటారు కదా, స్మెల్ వచ్చేది కదా వాళ్ళకి, కూర మాడిపోతుంది అనుకోండి స్మెల్లో. కొంతమంది ముక్కులు బాగా పని చేస్తాయి, కొంతమందికి బాగా పని చేయవు. బాగా పని చేసి ఊరు మాడిపోతున్నారు కూర అంటాడు. అలాగా వాళ్ళు పప్పు మాడిపోతుందని అర్థమైపోయి దీన్ని ఏదో అస్త్రం ఎంచుకోవాలని రామారావు గారికి కులం అంటించడానికి ప్రయత్నం చేశారు. అమ్మకా కమ్మకా, మేము కమ్మకాయ అన్నారు జనం. ఏంటంటే ఎందుకంటే అంత విద్వేషపూరితంగా ఈ సమాజానికి అమ్మవారి మీద ద్వేషం అంతగా లేని రోజులు. వీళ్ళు ఎప్పటికప్పుడు అగ్గిరాయిని ఆటవీకులు అగ్గి పుట్టించినట్టు రాళ్ళు కొట్టి అగ్గి పుట్టించినట్టు పుట్టిస్తాను ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని నిరూపిస్తూ ఉన్నారు, మేము అందరూ కమ్మలేమనే బాబు అని. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బ తర్వాత కూడా కలిశారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత జనవరి 5వ తారీఖున ఎన్నికలైంది. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఇంటికి కూడా వెళ్లకుండా ప్రచారంలో తిరిగాడు. అసలు ఆయన ప్రచారం తిరుమల నుంచి ప్రారంభించాడు. మీకు మీకు చూడాలి, అది యాడ్లుగా షూట్ చేసి దాన్ని థియేటర్లో వేసేవారు. రామారావు గారు కొండమీంచి బయలుదేరిన తర్వాత ఆయన అలిపిరి దగ్గరకు ఆయన వెహికల్ ఉంటే చివరి వాహనం పైన ఉంది. దిగి మార్గం అంతా కూడా ఈ ర్యాలీతోటే ఉంది. అంత జనం ఫాలో అయిపోయి నడుచుకుంటూ వచ్చేసారు, వాహనాల్లోనూ నడుచుకుంటూ కూడా వచ్చేసారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన ఎక్కడికి వెళ్ళినా ఘనస్వాగతం, అపూర్వమైన ప్రజాదరణ. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న పాట వినపడుతుంటే చైతన్య రథం నుంచి జనాలు ఎక్కడెక్కడ వదిలేసి పరిగెత్తుకు వచ్చేసేవారు. మాలాటోళ్ళం అయితే స్కూటర్లో వేసుకుని 15 కిలోమీటర్లు ఎదురు వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళం. ఆగలేకపోయి వాళ్ళు ఇంకో చెప్తా ఉంటారు వచ్చేస్తున్నాడు అని చెప్తే మేము ఆగలేక వెళ్ళిపోయేవాళ్ళం. అంత ఊపు వచ్చిందండి. నేను మొట్టమొదట రామారావు గారి మీటింగ్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దాటిన తర్వాత, గవర్నమెంట్ హాస్పిటల్ దాటిన తర్వాత గ్రౌండ్ ఉంటుంది, అందులో పెట్టారు. అక్కడ చూసాం. సాయంత్రం 5ంటికి మీటింగు, 3 నుంచి వెళ్ళిపోయి కూర్చున్నాం. శీతాకాలమే కాబట్టి, జనవరి నెల కాబట్టి అప్పుడు ఎండ కట్టాల్సి నీరెండ మంచి వెచ్చగా కూర్చున్నాం. స్టార్టింగ్లో ఒక 5-6 వేల మంది వచ్చారు. మెల్లమెల్లగా ఆ జనాన్ని చూసి భయవేసి వెనకనుకుంటూ వెళ్ళిపోయినాం, భయ తొక్కేస్తారేమో అని. రామారావు గారు వచ్చేటప్పటికి ఆ రోడ్లు గీడ్లు మొత్తం కిక్కిరిసిపోయినాయండి. అంటే ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు రవాణా చాలా ఈజీగా ఉంది. స్కూటర్లు, కార్లు, ట్రాక్టర్లు, వ్యాన్లు రకరకాలు ఉన్నాయి, ఇప్పుడు బస్సులు. అలాంటి సైకిళ్ళు తప్ప ఏమైనా ఉంటే బైకులు కూడా తక్కువగా ఉండి, కార్లు కూడా అన్ని వాహనాలు తక్కువగా ఉన్న రోజుల్లో కూడా ఒక 40-50 వేల మంది వచ్చారండి. అంటే పక్కనే ఉన్న ఊళ్ళో కూడా ఆయన ర్యాలీలుగా వచ్చినప్పుడు, రోడ్ షో చేసుకుంటూ వచ్చినప్పుడు సభలు సక్సెస్ అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ పక్క ఊర్లో కూడా ఆయన కనిపించి వచ్చేస్తాడు కదా. అయినా సరే 40,000 మంది రికార్డ్ అనమాట. అప్పటికది రికార్డు రాయమండ్రిలో. అయ్యి బాబు ఇలా వచ్చేసారు బాబు. ఆయన ప్రసంగం కూడా అసలు అద్భుతంగా సాగింది. కాకి డ్రెస్ తోటి చూస్తుంటే ఉర్రోతులుగిపోయేవారు జనం. సరే ఎన్నికలు అన్నారు. అయినా లోపల గుబులు ఉండేది. కాంగ్రెస్ వాళ్ళు మడతెట్టే మేధావులు వీళ్ళతో డేంజరు. ఇందిరాగాంధీ గారు కూడా తక్కువ క్రేజ్ ఉండేది కాదు.
ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉందని నిర్దిష్టంగా అవును కదా. కొన్ని ఆవిడ సంస్కరణలు చేశారు. ఆవిడ మీద అపారమైన అభిమానం ఉంది చాలామందికి. అప్పటికి ఇంకా స్వాతంత్రం వచ్చి 40 ఏళ్ళలో వచ్చింది, ఇది 83 ఎలక్షన్. అదో 13ను, ఇదొక 35 ఏళ్ళు 36 ఏళ్ళు అయింది. ఆ కాంగ్రెసు స్వాతంత్రం తెచ్చిందన్న ఫ్లేవర్ అప్పట్లో వృద్ధతరం అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు గట్టా ఉన్న వాళ్ళకి, ఇంకా 50 కొనసాగుతూనే ఏళ్ళు ఉంటుంది దాటిన వాళ్ళకి అందరికీ కూడా ఆ కాంగ్రెస్ మీద ప్రేమ అభిమానం ఉంది. మా తాతయ్య గారు మున్సిపల్ గారు ఉండి కూడా మా ఊళ్ళో ఆయన మేము కాంగ్రెసరా అని కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ కాంగ్రెస్ మీద స్వాతంత్రం తెచ్చింది అనేటువంటి వాళ్ళ తర్వాత వీళ్ళు చెడిపోయి పురుగులెట్టేసినా కానీ అదే బాగున్నట్టు కనపడేది వాళ్ళకి. ఏంటంటే ఇలా ఈ పరిస్థితుల్లో మాకు ఒక లోపల గుబులు అయితే ఉండేది, సరదా ఉండేది. ఆ జెండా పసుపు వర్ణం ఒక రకమైన ఉత్తేజపూరితంగా ఉండేది. ఆ పాటలు కానీ రామారావు గారి పాటలు, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మంది పాటలు వచ్చేస్తూ ఉండి, ఆ స్టిక్కర్లో ఆ అది పెట్టుకుంటారు జేబుకి బ్యాడ్జీలు. రేగు బ్యాడ్జీలు నాకు లోన ఉండేది అప్పుడు. అది క్రేజీ బండి ఉంటే దానికేమో తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రా అనేటువంటి స్టిక్కర్, ఆఫ్ స్టిక్కర్, హెడ్లైట్కి ఆఫ్ స్టిక్కర్ ఉంటుంది కదా, అది వేసుకుని జెండాలు అప్పుడప్పుడు జెండాలు కట్టిన ఇలాంటి ఊరేగింపులు ఉంటాయి. బుచ్చి చౌదరి గారు నిలబడ్డారు రాయమండ్రిలో అప్పుడు. మా కడియానికేమో గిరజాల వెంకటస్వామి నాయుడు గారు. బుచ్చి చౌదరి గారి దగ్గరికి వెళ్ళి జెండాలు కట్టాడు ఇవ్వండి ఆఫీస్ కాడ, ఇలా చూసి అక్కడ అమ్ముతారు కొనుక్కోండి అని కూడా. అప్పుడు పార్టీల పరిస్థితి అది, జెండాలు గడ్డలు ఇచ్చేవారు కదా, ఈ బ్యాడ్జీలు కూడా అమ్మేవారు బాబు. ఓకే, ఎవడెవడు పెట్టుకుని అమ్ముకునేవాడు. ఇప్పుడైతే మేము కొనుక్కునేవాళ్ళు. అంటే ఈ బ్యాడ్జీలు ఇలాంటి రేకి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొనుక్కుంటామే. వాళ్ళు ఏమైనా కొద్దిగా ఇచ్చేవారు. ఎప్పుడన్నా ఊరేగింపులు అప్పుడు కట్టాన పేపర్ తోటి కట్ చేసి 2 తోకలుండి జేబుకి బ్యాడ్జ్ ఆ గుర్తుండి రామారావు గారి బొమ్మ ఉన్నది ఉండి అవి ఇచ్చేవారు. ఇస్తే ఏమైనా అందులో సిల్క్ జెండాలో క్వాలిటీ జెండాలు కొనుక్కోవాలంటే అప్పట్లో 10 రూపాయలు 12 రూపాయలు ఉండేది సిల్క్ జెండా. మామూలు జెండాలేమో 5 రూపాయలు 3 రూపాయలు ఉండేది. ఇది రూపాయి, ఇది జేబు తగిలించుకునేది. అంత సరదా, అంటే సరదా కుర్రోళం కదా. అయిపోయింది ఎలక్షన్ 5వ తారీఖు. నాకు కొత్తగా ఓటు వచ్చింది అప్పుడే, 80లో వచ్చింది ఓటు. 83లో 80లో నేను సమితి ఎలక్షన్ ఓటు వేసాను. నేను వేసిన మొట్టమొదటి ఓటు పులి గుర్తుకు వేసాను. ఇండిపెండెంట్ అదే సమితి ఎలక్షన్లో మామూలు గుర్తులే ఉంటాయి కదా. తర్వాత రెండో ఓటు ఈయనకి, మన ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి, సైకిల్ గుర్తుకి. మా ఊరు వెళ్ళాము ఎలక్షన్. మా ఊళ్ళో అప్పటికి 1900 ఓట్లు ఉండేవి. 1900 ఓట్లలోనూ 1800 పైన పోలేని, చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే ఊరు బయట ఉన్నవాళ్ళు ఇవన్నీ పోగా 1820 అన్నీ పోలేని. తర్వాత ఆ బూతుల్లో అడిగితే 1750 ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ. అంటే చాలా స్ట్రాంగ్. మా ఊళ్ళో బీసీ కమ్యూనిటీ 90% బీసీ కమ్యూనిటీ ఉంటారు. ఓకే, వాళ్ళందరూ కూడా ఎవరో గుమ్మనంగా ఉండేవారు. అందరూ కూడా ఆయ్ అని రిలాక్స్ అస్తానికి వేస్తాం అన్నట్టుగా. ఎవడో కూడా సైకిల్ గేసేమని చెప్పలేదు. మాకు భయం వేసింది, థియేటర్ బాబు ఇలాగ అంటున్నారు వీళ్ళందరూ ఉన్నాయి. అమ్మ మా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బత్తిన సుబ్బారావు గారు అప్పుడు ఆయన మంత్రిగా కూడా చేశారు. అంచేత మాకు మటంగా ఏమైనా అంటున్నారేమో ఆయన డౌట్ వచ్చింది. మేము రాయమండ్రి చదువుకుని కూడా రాయమండ్రిలో రూమ్లో ఉండేవాళ్ళు, నేను మా ఫ్రెండ్, మా ఊరు అతనే. ఇద్దరం కలిపి తిరిగి లోన వేసుకుని రాయమని ఎలక్షన్ అయిపోయింది. సాయంత్రం వెళ్ళిపోతే దారి పొడిగిన ఆ పక్క కాన్స్టిట్యున్సీ బూరుపూడి కాన్స్టిట్యున్సీ మించి కూడా వెళ్ళాలి. మా కాన్స్టిట్యున్సీ బూరుపూడి కాన్స్టిట్యున్సీ 2 తగులుతాయి. మా రాయమండ్రి రూరల్ కూడా తగులుతుంది. అంటే రాయమండ్రి కాన్స్టిట్యున్సీలో భాగం కూడా తగులుతుంది. మాకు 3 నియోజకవర్గాల మేము చల్లాలి. తక్కువ దూరమైనా కానీ 3 నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడ అడిగితే ఎవరినన్నా అసలు అందరికన్నా పెద్ద ముదర కేసులు ఓటర్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా సమాధానం సరిగ్గా చెప్పరు. వాడు ఏదో ఆడు ఆస్తిపోయినట్టు, నువ్వు ఎవరికి వేసావని చెప్తే పలానా వాళ్ళకి వేసినట్టు ఏం పోతే సర్వే ఈజీ వద్దు చెప్పరాళ్ళు. ఆఖరి కొంతమంది ఆగలేక ఇలాగనివ్వరు. అంటే సైకిల్ చక్రం అస్తం అయితే ఇలాగా, సైకిల్కి అయితే ఎలాగ అదే కనిపెట్టేశారు. ఇలాగనివ్వరు. అమ్మని ఇదేదో బాగుందిరా పోన్లేరా బాబు ఆశాజనకంగా. మేము అడిగిన ఒక 50 మందిలో 30-40 మంది ఇలాగన్నారు. అసలు వాళ్ళందరూ కూడబడుకున్నట్టు అందరూ ఒకలాగే చెప్పేవారు. చూడండి విచిత్రంగానే. ఏదో బాగానే ఉందాం అనుకున్నాం. మరుసటి రోజు 6వ తారీఖుని రీకౌంటింగ్లో పాలకొండలో గట్ట చెయ్యి గట్ట నరికేశారు ఒకరికి. పాలకొండ రాయుడు గారిది రాయచోటిలో ఎలక్షన్ గారు చేయి నరికేశారు. ఊరు బాబాలా నరికేసుకుంటున్నారు ఎర్ర బాబు అనుకుని కూడా మేము రాయలసీమలో బాంబు దాళ్ళు ఇలాంటి పేపర్లో తెలుసుకునేవాళ్ళ. పేపర్ మనోడి పేపరే, లేకపోతే రేడియోలో వచ్చింది. 6వ తారీఖు రీకౌంటింగ్లో అయిపోయింది. 7వ తారీఖు కౌంటింగ్. రాజమండ్రిలో ఏం చేశారంటే రాయమండ్రిలో కొన్ని కేంద్రాలు కౌంటింగ్, కొన్ని మా కడియం,
బూరుగుపూడి, రాజమండ్రి, అనపర్తి ఇలాగ 4-5 నియోజకవర్గాలు రాజమండ్రిలో కౌంటింగ్. అలాగే ఆ మండల హెడ్ క్వార్టర్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్, కాకినాడలో కొన్ని కౌంటింగ్ అలా పెట్టారన్నమాట. రాజమండ్రి ఏం చేసినట్టు రాజమండ్రిలో గోకారం బస్ స్టాండ్ ఉంది, పక్కనే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. అదే పెద్ద బిల్డింగ్ అప్పటికి 5 అంతస్తులు 6 అంతస్తులు. ఓకే. ఏంటండి ఏదైనా చూస్తే టెలిఫోన్ బిల్డింగ్ లాగా ఉన్నామని వాళ్ళు ఏమన్నా ఎద్దులాగా ఉంటుంది. అది పెద్ద బిల్డింగ్ అది. దాని పక్కనే ఈ సమాచార శాఖ వాళ్ళు ఏం చేశారంటే ఓ 2 పెద్ద మైకులు పెట్టి ఓ రేడియో దాన్ని కనెక్ట్ చేసి ఒక బోర్డు కూడా పెట్టారు, ఎలక్షన్ బోర్డు. అంటే డిస్ప్లే బోర్డు శుద్ధతో రాస్తాం ఇప్పటిలా, డిజిటల్ బోర్డులు గట్ట కాదు, అక్కడ నుచ్చులు వేసుకుని ఎక్కి రాస్తా ఉంటాడు. ఈ రాసి ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. ముందన్నీ ఏట్లుగా విడదీసి ఏ గుర్తుగా గుర్తు కట్టలు కట్టి అవన్నీ ఒక చోట ట్రైల్లో పేర్చి ఇదంతా పెద్ద ప్రహసనం, చాలా లేట్ అవుద్ది. అప్పుడు విచిత్రంగా ఒకే ఒక నియోజకవర్గంలో ఈవీఎం పెట్టారు. 83లోనే ఈవీఎం పెట్టారు. షాద్నగర్లో ఈవీఎం పెడితే అది మధ్యాహ్నం 12 గంటలకే కాంగ్రెస్ నెగ్గేసింది. అక్కడ ఈవీఎంలు ఉన్నాయి. ఈవీఎంలో అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ అండి 83లో. మనకు షాద్నగర్లో ప్రయోగాత్మకంగా షాద్నగర్లో పెట్టారు. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ గెలిచిందని కానీ బల్బు మాడిపోతాయి కదా అందరికన్నా. ఎర్లీ ట్రెండ్సే కదా. ఇప్పుడు మనకు కూడా పొద్దున్నే పోస్టల్ బ్యాలెట్ రాగానే ఒక అంచనాకు వస్తాం. ఎర్లీ ట్రెండ్స్లో ఎవరికైతే మెజారిటీ ఉందో మొన్న 24 ఎలక్షన్లో కూడా పొద్దున్న 10 గంటలకే నాకు 10 సంవత్సరం ముందే తెలుసు అనుకోండి రిజల్ట్. కానీ రిజల్ట్ ఫలితాలు నాడు పొద్దున్న 10 గంటలకు తెలిసిపోద్ది, ఒక అంచనాకు వచ్చేసాం. అలాగా ఎప్పుడైతే మధ్యాహ్నం 12:30కే కాంగ్రెస్ గెలిచేసిందని వచ్చేసేటప్పటికి అమ్మలాగా దెబ్బ అయిపోయామంటారు. అప్పుడు గుబులు మళ్ళీ స్టార్ట్ అయింది. గుబేలమంటా ఉంది లోపల, బితుకోమంటా కూర్చున్నాం. సాయంత్రం 5:30, 6 వరకు కూడా కట్టలు కట్టారు, అలా చేశారు, ఇలా చేశారు. లేకపోతే కౌంటింగ్ కొనసాగుతుంది, అదే లెక్కింపు కొనసాగుతుంది, వాళ్ళు వేరు చేస్తున్నారు, ట్రైన్లో పెడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తాయి. గంటకి వార్తలు వస్తాయి కదా. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇలా విశాఖపట్నం కేంద్రం వాళ్ళు ఏదో చెప్తున్నారు పాపం. వాళ్ళకి సమాచారం సరిగ్గా అందక సాయంత్రం 5:30, 6 మెల్లగా ఒక గాలి రవ్వ ఆకాశవాణి విజయవాడ కేంద్రం కంకిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ గారు స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు అని వచ్చింది. దేవినేని నెహ్రూ ఇలాగనమాట. ఇది ఇలా మొదలైన తర్వాత కాసేపటికి ఇంకొక నెక్స్ట్ ఒక అరగంట దాటేటప్పటికి ఇంకా కొన్ని పెరుగుతాయి కదా. ఇలాగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, లేకపోతే ఆకాశవాణి వైజాగ్ కేంద్రం అని చెప్పి, తిరుపతి కేంద్రం, శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాల వలస, ఇలా వరుసగా 6-7 చెప్పి తెలుగుదేశం పార్టీ అని ఆగివాడు. ఒక నిమిషం ఏంట్రా బాబు అంటే ఆధిక్యతలు కనపరుస్తుంది అనేవారు. మంత్రస్థాయిలో గంభీరంగా బేస్ వాయిస్తో చెప్తూ ఉండేవారు. కొప్పాక రామకృష్ణ, ఢిల్లీ కేంద్రం అయితే దుగ్గరాల పూర్ణయ్య గారు, ఇలాగనమాట. అసలు భలే ఉందరం. ఇంకా కాడి నుంచి ఒక అలలుగా కెరటాల మాదిరిగా మారిపోయి అలలో కెరటాలు అయిపోయినాయి. కెరటాలు అర్ధరాత్రి దాటేటట్టు ముప్పని అయిపోయింది. పాటలు కూడా అలాంటి వేసేసేవారంటే కొండగాలి తిరిగింది అని పాట జగ్గయ్య గారు పాట వేసేసి, ఘంటసాల గారు పాటలు వేసేసేవారు. అసలు మీకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎప్పుడైతే మధ్యాహ్నం గెలిచిందో వాళ్ళు కూడా అన్నట్టు కూర్చున్నారు. అలాగా ఇది మొదలైన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కడికి వెనకేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక తెలుగుదేశం అభిమానులు సాధారణ ప్రజలు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా, వాళ్ళ సంబరాలు అంబరాన్ని అంటున్నాయండి. ప్రత్యక్షంగా నేను చూసిన ధన్యు ఆ అనుభూతి మాకు పదే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 83లో ఇచ్చింది, 85లో ఇచ్చింది, 94లో ఇచ్చింది, 99లో ఇచ్చింది, 2014లో ఇచ్చింది, 2024 ఇక అంతులేకనే ఇచ్చింది. అల్టిమేట్ ఇది తెలుగుదేశం పార్టీ అభిమానులుగా సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళకి ఆ పార్టీ ఇచ్చిన గిఫ్ట్. దాంతో తృప్తి పడాలి, అంతకన్నా ఎక్కువ కోరుకో. అంత మానసిక అంటే మనకి ఎంత ఇవ్వాలి అంత ఇస్తారు. ఏంటంటే ఇప్పుడు ఏదో సినిమాలో ఎంత ఉందంటే ఎంత ఉంటే అంత అంటారు కదా, ఆస్తి ఎంత ఉందంటే ఎంత ఉంటే అంత అంటారు తప్ప ఎంత ఉందో చెప్పరు కదా, అలాగనమాట.
కానీ అంటే మొదటిసారి కదండి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ అధికారంలో అప్పుడు తమిళనాడులో ఉంది కదా ఎన్టీఆర్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా ఉండి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి సాయుధ పోరాటాలు చేసి ఆస్తులు తగలబెట్టుకుని ఆస్తులు వదిలిపెట్టి అడవుల్లో తిరిగి అజ్ఞాతంలో తిరిగి మెసలి ఈ బూర్జువాల మీద రెడ్ టేపిజం మీద పోరాడి అలసి సొలసి ఎర్ర జెండా ఎగరేసి ఎర్రని జెండా ఎగరేసిన మహావీరుల వల్ల కానిది ఎన్టీ రామారావు గారి వల్ల అయింది. ఎందుకంటే ఎర్ర జెండాని 2 ముక్కలు చేసింది ఇందిరాగాంధీ గారు. యాక్చువల్గా కాంగ్రెస్కి అసలు ప్రత్యర్థులు కమ్యూనిస్టులే. ఎందుకంటే కమ్యూనిస్టు భావజాలం ఎర్ర జెండా చూస్తే నాకు ఊపొచ్చేది, నాకు కూడా ఆర్ నారాయణమూర్తిలాగా పాటలు పాడాలనిపిస్తుంది ఏంటంటే. అలాంటిదని వాళ్ళు బడుగు బలహీన వర్గాలకి దళిత మహాజనులకి అందరికీ కూడా అండగా నిలబడుతున్నారు. అవి బాబోయేళ్ళు ఏదో చేసేయాలనుకున్నది అనుకుని ఏకకాలంలో 2 ముక్కలు చేసేటను, బ్యాంకులు జాతీయం చేసేయటం, ల్యాండ్ సీలింగ్ తెచ్చేయటం, ఇలాంటి దళితులకి పథకాలు ప్రకటించడం అనేటువంటి ఏకకాలంలో చేసింది. ప్రత్యర్థిని 2 ముక్కలు చేయటం ఈ సంక్షేమం. అంచేత ఇందిరాగాంధీ గారు దళితులు ఏకపక్షంగా ఇందిరాగాంధీ గారి వైపుని నిలబడ్డారు. ఏకంగా 202 సీట్లు గెలుచుకుంటుందని అప్పుడు అనుకుని ఉండి ఉంటారు. ఎన్టీఆర్ కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయనుకున్నారు తప్ప ఇంత గాలి ఉంటుందని ఎవరు ఊహించలేదండి. ఎవరూ ఊహించలేదు. అప్పుడు రామారావు గారు తెలిసి చేశారో తెలియక చేశారో లేకపోతే ఆయన ఆలోచన విధంగా చేస్తారో కానీ ఆయన టిక్కెట్లు కేటాయింపు కూడా అద్భుతం అండి. ఎగ్జాక్ట్లీ. నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. సార్ నేను ప్రశ్న అడిగిన తర్వాత చెప్పండి. నాకు ఇప్పటి వరకు మనం ఆ అనుభవాల్ని ఆ పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నాం. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ అప్పుడు 82లో టిక్కెట్ల కేటాయింపు, పార్టీ ప్రజల్లోకి వెళ్ళిన తీరు, ప్రజలు ఆదరించిన తీరు, అప్పుడు అంత ప్రభంజనాన్ని తెలుగుదేశం పార్టీ కట్టబెట్టింది. అయితే 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తన ప్రయాణాన్ని కొనసాగించడానికి అక్కడ పునాదులు పడ్డాయి. ఆ స్థాయిలో పునాదులు పడితే ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు లోకేష్ రూపంలో ఇంకొక 40 ఏళ్ళు పార్టీ భవిష్యత్తు కావాలి అని కొంతమంది మాట్లాడుతున్నారు, కోరుకుంటున్నారు. ఇంకో 40 ఏళ్ళు లోకేష్లో భవిష్యత్తును చూసుకుంటున్నారు. సరే, లోకేషా, చంద్రబాబు నాయుడా, ఎన్టీఆరా పక్కన పెడదాం. టిక్కెట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల కేటాయింపులో తీసుకుంటున్న నిర్ణయాలు, గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉన్న తీరు, ప్రజలు ఆదరించిన తీరు, ప్రజల్ని ఎమ్మెల్యేలు ప్రజల్లో మమేకమైన తీరు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ లెగసీని కొనసాగించడంలో సఫలం అవుతున్నారా? ఇంకో 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అని అంటే 83 లాంటి పరిస్థితులే ఉంటాయి అని ఇప్పుడు అనుకోవచ్చా? 43 సంవత్సరాలు అండి. ఇందులో ప్రథమార్థం 21.5 సంవత్సరాలు ఒకలాగానే, 21.5 సంవత్సరాలు ఒకలాగా ఉంది రాజకీయం. ప్రజల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ, ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళలోనూ ఉన్న మార్పులు స్పష్టంగా డిఫరెన్స్ ఉంది అప్పటికిప్పటికి. అప్పుడు ప్రజలు కూడా నిస్వార్థంగా ఉన్నారు. ఓటింగ్ శాతం తక్కువైనా ఎక్కువైనా వాళ్ళలో వీళ్ళు వస్తే మన బతుకులు బాగుపడతాయని అనుకున్నారు తప్ప నాకు ఎంత ఇస్తావు అనేవాళ్ళు లేరు. అప్పుడు ప్రజలు నిజాయితీగా ఉన్నారు, నాయకులు కూడా నిజాయితీగా ఉన్నారు. అక్కడక్కడ ఏమన్నా ప్రజలు చెడిపోయిన వాళ్ళు ఉన్నట్టే రాజకీయ నాయకుల్లో కూడా చెడిపోయిన వాళ్ళు. అంటే అలా కూడా ప్రజలే కదా, పైనుంచి అక్కడి నుంచి అంతరిక్షం నుంచి ఏం దిగలేదు కదా. ఎన్టీ రామారావు గారు చేసిన పని ఏంటంటే ఆ అనుభవాన్ని మోత్కుపల్లి నరసింహులు గారు ఇటీవల కాలంలో ఒక నెలల క్రితం ఒక చోట పంచుకున్నారు. ఆయన వెళ్ళి, నేను ఎలాగా ఉస్మానియాలో చదువుకున్నాను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, నాకు ఇలాగ మీ పార్టీలో పోటీ చేయాలని ఉందంటే నువ్వేం చదువుకున్నావు ఏంటి, రా బ్రదర్ అని భుజం మీద చేసి టక్మని టికెట్ ఇచ్చేసాడండి. ఆయన అంతే నిజాయితీగా బాగా పనిచేయ బ్రదర్ అని చెప్పాడు ఆయన అంతే నిజాయితీగా పనిచేసాం మేము అని చెప్పాడు. అలాగే అనేక మంది విద్యావేత్తలు, బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు, సమాజంలో 10 మందికి పనిచేసేవాడని తెలుసుకుని అయినా రకరకాల మార్గాల ద్వారా తెలుసుకుని, అప్పుడు ఇంటెలిజెన్స్ ఉండదు కదా ఆయనకి టికెట్ ఇచ్చేటప్పటికి, రకరకాల మార్గాల ద్వారా తెలుసుకుని వాళ్ళని పిలిచి టికెట్లు ఇచ్చాడు. ఇప్పుడు మాకు తెలిసి మా బురుగుపూడి కాన్స్టిట్యున్సీలో మా కజిన్స్ ఒక ఆయన ఉన్నాడు, నారాయణ చౌదరి గారని. ఈ వేరే నీరుకొండ వెంకటరామారావు గారు బ్రదరు,
అతను మంత్రిగా పనిచేసిన ఆయన. ఓకే. ఆయన పిలిచి మీరు పోటీ చేయండి అని అడిగాడు ఆయన. బూరుగుపూడి నియోజకవర్గానికి. వాళ్ళు కాంగ్రెస్, మేము కాంగ్రెస్ అన్నాడు ఆయన. నమస్కారం పెట్టి ఊరుకున్నాడు. పెందుర్తి సాంబశివరావుకి టికెట్ ఇచ్చారు. అలాగే మా కడియం కాన్స్టిట్యున్సీకి ఉల్లి బాబురావు గారిని కాపు సామాజిక వర్గం, ఆయన కొంచెం మంచి పేరు ఉంది. అంతకుముందు సమితిలో ఓడిపోయినా కానీ ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన పిలిచి ఆయన పోటీ చేయమని అడిగారు. ఆయన అప్పటికి జనతా పార్టీలో ఉన్నాడు. ఆయన జనతా పార్టీ రామారావు గారు పిలిస్తే కూడా రాకపోతే ఆఖరికి ఒక ఎవరింటికో అప్పుడు ఎస్టీలు ఈగ ట్రంకాల్సే కదా, ఎవరో ఇంటికి ఫోన్ చేసి అక్కడికి పిలిపించి మాట్లాడితే రామారావు గారి మాటను కూడా అతను ఒప్పుకొని నిలబడలా, తీసుకోలేదు బీఫామ్. నేను జనతా పార్టీ ఇవ్వండి అన్నాడు. ఒక నమస్కారం పెట్టాడు. అలా కొంతమంది అవకాశాలు కోల్పోయాను. అప్పుడు గిరిజాల వెంకట స్వామి నాయుడు గారని ఆయనకి మా వడ్డీ వీరభద్రరావు గారిని మా పక్కూరైన ట్రై చేశాడు. పక్కూరైన ట్రై చేసినా కానీ ఆయనకన్నా ఈయన మెరుగని చెప్పేసి, అతనికన్నా ఇతను కుర్రోడని చెప్పేసి గిరిజాల వెంకట స్వామి నాయుడు గారు టికెట్ ఇచ్చారు. ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు మంచివాడు అని. అలా ఎక్కడికక్కడ కొంతమంది సిఫారసు చేసి ఇతను చాలా మంచివాడని చూడండి అని, లేదా ఆయన అంతటా ఆయన కొంతమంది ద్వారా ఎంక్వైరీ చేసుకుని ఇతను బాగా చదువుకున్నప్పుడు డాక్టర్ గారు కోడి శివప్రసాదరావు గారు ఉన్నారు, ఆయన మంచి డాక్టర్, ఆయన నేను చేయనంటే కూడా మీరు తప్పకుండా చేయాలి ఇక్కడ అని చెప్పేసి ఆయన్ని, ఇలాగ అనేక మందిని ఆయన ఎంచుకున్న వాళ్ళలో 100కి 100 మంది, 100కి 90 మంది నిజాయితీపరులు ఉన్నారు, నిబద్ధతగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ధర్మవరం జి నాగిరెడ్డి గారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రిగా కూడా చేశాడు. ఎంత నిజాయితీగా ఉండాడు ఆయన. ఎలాంటి ఏరియా అది ధర్మవరం అంటే, అమ్మాయి కనపడితే ఎత్తి భుజమేసి పోయివారు అంటాడు. పట్టెల రవీంద్ర చంపేసాడు చూడండి ఒక ఇద్దరినే వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు శ్రీకాకుళం దాకా చూసుకుంటే కళా వెంకటరావు గారిని వాళ్ళ మావయ్య గారు ఎవరు తీసుకెళ్ళారంట కూడా. ఆయన ఎక్కడ అడుగుతాం కదా, ఎవరు ఈయన భలే ఉన్నాడు, ఏంటి నువ్వు ఏం చదువుకున్నావు అంటే, ఈయన కూడా మంచి నవనవలు ఆడుతూ ఉండి కూడా టమాటా పండులాగానే బాగా ఆనేసాడు. ఏంటంటే బాగా చదువుకున్నాడు కుర్రోడు, బాగా చదువుకున్నాడు, రూపురేఖ లావణ్యాలు బాగున్నాయి, ప్రజలు ఆకర్షించగలుగుతాడు అనుకుంటే టక్కున ఆయనకి ఇచ్చేసాడు సీటు. ఇలాగనమాట ఎక్కడికక్కడ. అయ్యన్ పాత్రుడు వాళ్ళకి ఒక రాజకీయ చరిత్ర ఉంది, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసాడు, మంచోళ్ళు వీళ్ళు, ప్రజల్లో ఆదరణ ఉంది, అతను పిలిచారు. చిన్న వయసు, ప్రతిభా భారతి గారు 25 ఏళ్ళు, జస్టిస్ పొన్నయ్య గారు అమ్మాయి, మంచి పేరు ఉంది. 25 ఏళ్ళు ఆయనకి టికెట్ ఇస్తామన్న నాటికి లేదు, 25 ఏళ్ళు నిండలేదు. ఎలక్షన్ నాటికి నిండి ఎలక్షన్ ఆ అనుభవాలు ఆయన చెప్తుంటే పరవశం కలుగుతుంది మనకి. అలాగే జస్టిస్ పొన్నయ్య గారు అమ్మాయి ఆవిడ ప్రతిభా భారతి గారు, ఆవిడ చంటిబిడ్డ. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత యనమల రామకృష్ణ గారు తున్నించి, ఆయన ఒక లాయర్గా ఉండేవారు, ఎస్ఆర్ఎండి చౌదరి గారు, వాళ్ళందరూ పరిచయం. ఇలాంటి వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉండాలి ఈ వెనకబడిన ప్రాంతాలు అయినాయి. అప్పుడు యనమల రామకృష్ణ గారు ఎలా ఉంటాడో తెలియక ఎత్తుకున్నారండి పోలీసు వాళ్ళు, మంత్రి పదవి ఇచ్చింది. ప్రతిభా భారతి గారు సంటిబెట్టు నేర్చుకుని వెళ్ళింది మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి. అయ్యన్ పాత్రుడి గారికి ఇలాంటి అసలు ఒక అద్భుతం అండి అది. ఆ ఆవిష్కరణ, ఆ దృశ్యం, ప్రజల మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేయటం అసలు ఒక అద్భుతమైన ఇది కదండి. మా బుచ్చి చౌదరి గారు రాజమండ్రి నుంచి, అంటే అప్పటి వరకు ఉన్న కోటలు బద్దలైపోయినాయండి, మహావృక్షాలు వేళ్లతో సహా పెకిలించబడ్డాయి, ఓడలు దిగిపోయిన మర్రిలు కుప్పకూలిపోయినాయండి. ఆ ఫలితాలు వినపడుతున్నప్పుడు ఆహాకారాలు చేసేవారు జనం తెలుసా. చేబ్రోలు హనుమయ్య గారు అనగానే 40,000 అనుకబడి ఉన్నాడు, ఒకళ్ళు టిక్కెట్లు పెద్ద పెద్దవాళ్ళు, బత్తిన సుబ్బారావు గారు, చేబ్రోలు హనుమయ్య గారు, మహామహులు పెడతల రంగారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు మహామహులు అసలు ఆహాకారాలు చేసేవారు. అనేవారు జనం. అది చూసి తీరాలండి మీరు. ఇవాళ మీరు ఏ ఫలితాలు టీవీలో చూసి పసక్కనైపోతుంది, థ్రిల్ ఉండట్లేదు. మీకు ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చిన తర్వాత బ్రాహ్మణ అయిపోతుంది, అన్నం మూసేసి తలుపేసేసి పడుకుంటారు, మందు కొట్టేసి పడుకుంటారు కొంతమంది ఓడిపోయిన వాళ్ళు. అప్పుడు అలా కాదు, క్షణం ఉత్కంఠ, ఆ ఉత్సాహం, గెలుపు ఉత్సాహం క్షణం అలా మీటర్ పెరిగిపోతూ ఉంటే అసలు ఆ సంబరాలు అంబరాన్ని దాటుతుంటే ఆ ఆనందాన్ని కళ్ళారా చూసిన మేము ధన్యులు అండి. మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ లైఫ్లో అలాంటిది నేను 85లో చూశాను, 94లో చూశాను, 99లో చూశాను. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆ నాయకులు కానీ ఆ పార్టీ నిలబడి ఉండడానికి కారణం ఇవాళకే కూడా చూడండి, రామారావు గారి దగ్గర నుంచి టికెట్ తీసుకున్న నాయకులు అవాళ
ఎప్పుడైతే రామారావు గారు రాజేంద్ర భాస్కర్ గారి ఇష్యూలో పక్కకు పోయినా ఆత్మన్యూనతాభావంతో వాళ్ళ చరిత్ర క్లోజ్ అయిపోయిందండి. వాళ్ళు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో రాణించారు. తర్వాత ఏ పార్టీలోనూ ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. అర్థమైందండి. వాళ్ళ చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీని రామారావు గారిని గుర్తుపెట్టుకుంటారు. మాకు ఈ రాజకీయంగా ఈ అవకాశం ఇచ్చాడు ఆయన. ఎన్ని పార్టీలను మారచ్చు. తెలుగుదేశం పార్టీ బలము అదే, బలహీనత కూడా అదే. వాళ్ళే ఆ బొక్కలు చెప్తారు బయట. ఏంటండి మీకు ఇది ఈ పార్టీ ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఇన్ని రకాల సంక్షోభాలు, ఎగుడు దిగుళ్ళు, పరాజయాలు, ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఉండి ఎదుర్కొని నిలిచి గెలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న 24లో మళ్ళీ తిరగలవటం అంటే అది చాలామంది పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ తుడిచేసింది, ఆంధ్రాలో వచ్చి జగన్ పార్టీ తుడిచేసింది అని 14 ముందు అనుకున్నారు. 14 తారీఖు గెలిచిన తర్వాత మళ్ళా పడి లేచిన కెరటంలాగా ఏటిబొడ్డిన నీటి పూల్లాగా మళ్ళీ వికసించింది. ఇప్పుడు మళ్ళీ 2019లో ఈ దెబ్బ అయిపోయేటప్పటికి అయిపోయింది ఈ పార్టీ అనుకున్నారు. కొంతమంది అటు ఇటు దిక్కులు చూశారు. మళ్ళీ 24లో అయినా సరే ఎక్కడా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నదండి పార్టీ. మాలాటోళ్ళను లాస్ట్ ఓవర్లు ఆడుతున్నా కానీ గట్టిగా ఆడేసాం. ఏంటండి ఎవరికాళ్ళు అంతే. మరి అది అప్పటి నుంచి అంత స్ట్రాంగ్ బేస్మెంట్ పడిన పార్టీ ఇప్పుడు కొన్ని ఎదుర్కొంటా ఉంది కదా. ఆ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఎప్పటికప్పుడు రాజకీయాలు సహజం. అవాళ కాలమాన పరిస్థితులు, ఇవాళ కాలమాన పరిస్థితులు, అప్పటి అధికారులు, అప్పటి ప్రజలు, అప్పటి నాయకులకి, ఇప్పటి నాయకులకి, ఇప్పుడు ప్రజలకి వీళ్ళందరికీ చాలా వ్యత్యాసం ఉంది. అన్నీ మారినాయి. అప్పుడు సైకిల్ మీద తిరిగినోడు ఇవాళ స్కూటర్ మీద తిరుగుతున్నాడు. అప్పుడు స్కూటర్ మీద తిరిగినోడు ఇవాళ బెంచ్ కారు తిరుగుతున్నాడు. అప్పుడు నడిచి వెళ్ళిపోయి కూడా ఇలా ఏకంగా విమానాలు వెళ్ళిపోతున్నాడు. మార్పు సహజం, బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. ఏంటంటే అప్పుడు 35 పైసలు పెడితే ఇడ్లీ దొరికింది, ఇప్పుడు దొరుకుతుందా? ఏంటంటే దానికి తగ్గట్టుగానే మార్పు ఉంటుంది. మాకు 35 పైసలు ఇడ్లీ, 25 పైసలు కాపీ, 60 పైసలు పెడితే టిఫిన్ కాపీ వచ్చేది అలా. ఇప్పుడు అలా కుదరదు కదా. నేటి కాలానికి తగినట్టే పార్టీలో కూడా మార్పులు ఉంటాయి. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 99లో తటస్థ ప్రయోగం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, వీళ్ళకి ఇచ్చేస్తున్నారు, కార్పొరేట్లకి ఇచ్చేస్తున్నారు, ఇలాంటి మాట పాడుతున్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నా పార్టీ బేస్గా పార్టీ క్యాడర్ నుంచి నాయకులు అయితే ఏమవుతుందంటే ఒక ఎమోషన్ ఉంటుంది, పార్టీతో బాండింగ్ ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవాడు పార్టీలో ఉండడం కూడా అవతల జగన్లాంటి వచ్చి బెదిరించడం కూడా మీ ఇష్టం చేస్తానండి అంటారు. అది సహజమే. మరి వాళ్ళు లేకపోతే డబ్బులు ఎవడిస్తాడు, ఎలా అవుతాడు, ఏమిస్తారండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఎవడికో మీకు నాకు ఇచ్చారనుకో టికెట్, వీళ్ళకి ఏమి లేదండి ఒంటి మీద బట్టలు తప్ప అనుకున్నారు అనుకో, వాళ్ళకి ఏమి లేదండి రా అని చెప్పేసి మళ్ళీ ముందే ఓడిచ్చేస్తారు. మొదటి రోజునే నామినేషన్ టికెట్ ఇచ్చిన రోజే ఓడిచ్చేస్తారు. మనం ఏంటండి అవి వాడికి 600 కోట్లు ఉన్నాయంటాను. కానీ ఆడే రూపాయి కూడా నిలదు, కానీ ఆ ఆస్తంతా మనకు రాహేస్తాడు అన్నట్టుగా ఫీలింగ్, ఎవరికాడు తృప్తి పడతారు. అలాంటి రోజుల్లో మరి నాయకత్వానికి సవాల్ ఇది. కరెక్ట్, తప్పదు. అయినా సరే సమతుల్యత, సమతూకం పాటించారు. ఏమంటే మిరియాల శిరీష్కి ఇవ్వలేదా, కొలుపుపూడి శ్రీనివాసరావు గారు టికెట్ ఇవ్వలేదా, అనేక మందికి ఇచ్చారు. అక్కడ కలిసేట అప్పలనాయుడు గారికి ఇవ్వలేదా, మహాసేన రాజేష్ మిస్ అయింది కానీ ఆయనకి ఇచ్చారు కదా. ఏంటండి పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా బ్యాలెన్స్డ్ పార్టీ అండి. అది చాలా జాగ్రత్తగా తూకం వేసుకుంటారు. వాళ్ళు కులాలు, సామాజిక వర్గాలు సమతూకం ఉండేలా చూసుకుంటారు. ధనవంతులు, పేదవాళ్ళు అందరూ కూడా ఉండేలా చూసుకుంటారు. ధనవంతుని అతను కూడా చూసుకోమని చెప్తారు, చెప్తారు. ఎలా తప్పదు మరి ఎలక్షన్ ఏం చేస్తారు? మరి వాళ్ళు లేకపోతే డబ్బులు ఉన్నవాళ్ళు, అంతకుముందు డబ్బులు ఉన్నవాళ్ళు వెనకాలని సపోర్ట్ చేసేవారు. ఈ కాన్వాయ్లు, ఈ బొగ్గ కార్లు, పోలీసు శాల్యూట్లు ఏమన్నా డబ్బు దొబ్బేసి వాళ్ళే పెట్టి మనం ఎందుకు చేసుకోకూడదు అనుకుంటే తప్పే ఉంది. అలా కాదండి. ఇప్పుడు మీరు నాకేదో సన్మానం చేసి అంతా మీరే పెట్టుబడి పెట్టారు ఇంకో, ఒకసారి నేను కూడా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు కదా. అదేదో యాడ్లో అతను ఎవరో ఒక అతను వస్తాడు టీవీలో, అది కొనుక్కోండి సైట్లోనే వస్తాడు. అవునులేండి. ఇప్పుడు ఆల్కెళ్ళకి గురించి చేస్తుంది. అదే ఆల్కెళ్ళకి డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఎందుకు, నేనే అతను వేసాలి అనుకుంటున్నాడు అతను. అలాగే అనుకుంటారు కార్పొరేట్లో. చంద్రశేఖర్ తప్పే ఉంది చెప్పండి. ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఒక సినిమా యాక్టర్నో లేకపోతే ఒక టీవీ యాక్టర్నో పెట్టి వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళు బతిమాలుకున్న కూల్ డ్రింక్లు ఇచ్చి కార్ వ్యాన్ పెట్టి వాళ్ళది యాడ్ వేయించుకుంటే అంత ఎఫెక్ట్ ఉంటుందో, ఈయన కూడా అన్ని దేశాలు వేస్తున్నాడు. మనకు అలవాటు చేసాడు జాగ్రత్తగా. అసలు లేకపోతే నాకు బెంగట్టుకుంటాను, ఇవాళ రాలేదేట అనుకుంటున్నాను నేను. ఏంటండి అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మార్పు ఉంటుంది. కార్పొరేట్లో ఉంటుంది. ఇప్పుడు మన ఈర్ష్య చూపించకూడదు. కార్పొరేట్లకు ఇచ్చేస్తున్నారు,
వాళ్ళు లేకపోతే డబ్బులు ఎవడికి వచ్చి పడుతుంది, జెండాలు ఎవడ, పెట్రోల్ ఎవడిపోతాడు, పార్టీని ఎవడ మెయింటైన్ చేస్తాడు. రైట్. ఇప్పుడు దాని తగ్గట్టుగానే ఉంటుంది. అయినా సరే తెలుగుదేశం పార్టీ నన్నాటిలో ఇలాంటి అన్నీ అధిగమించి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా నడుపుతా వాళ్ళు ఇది పార్టీని నడపడం మనం మాటలు చెప్పినంత ఈజీ కాదండి. మనం పార్టీ పట్టించుకోవట్లేదు, డెఫినెట్గా పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? మన 4 పిల్లలు ఉంటాం, అందులో పిల్లకి కోపం వస్తుంది. మా మనలు 2 ఉన్నారు, నేను సపోజ్ ఒక బొమ్మే కొన్నాను అనుకో, రెండో వాళ్ళు కోపం వస్తుంది. వాళ్ళని బొజ్జగించాలి, ఇంకా పెద్ద బొమ్మ కొంటానండి. అలాగే చెప్తూ ఉంటారు వాళ్ళని. ఏంటండి ఇలాంటివి సహజంగా ఉంటాయి. సామాజిక వర్గాల సమతూకం, లేకపోతే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచే సామాజిక వర్గం ఈ మధ్య కొంచెం అలక పూనేరు, తర్వాత వాళ్ళు సర్దుకుంటారు. మాలాంటి వాళ్ళు వివరం చెప్తున్నాం ఏంటండి. ఎందుకంటే ఇవన్నీ ఇంతలా అవతల గోడద అవతల పెద్ద భూతం ఉంది, ఎల్లు అయితే కావాల్తేనే అంటాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటండి. రైట్ సార్, థ్యాంక్ యూ.